హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మంచిగా ఉన్నారా? ఈ వీడియో చూసే వాళ్ళందరికీ హ్యాపీ వినాయక చవితి. అలాగే మన సబ్స్క్రైబర్స్ కూడా ఈ 5 days వినాయక చవితి బాగా ఎంజాయ్ చేయండి ఫుల్గా. అలాగే నేను ఇప్పుడు పూజ చేశాను కదా, వినాయకుని దగ్గర ఎలా డెకరేషన్ చేశాను అనేది కూడా మీకు చూపించేస్తున్నాను. చూసేయండి, చాలా సింపుల్గా అనేది డెకరేషన్ చేసుకోవచ్చు. ఇలా సింపుల్గా చేసినా కూడా మనం చాలా లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఇలాంటి సీట్ అనేది ఒకటి తీసుకోవాలి. ఇది వచ్చేసి థర్మాకోలర్ అనమాట. ఆ సీట్ ఒకటి తీసుకొని ఇలా ఫ్లవర్స్ అనేది అందులో గుచ్చేసుకోవాలి. ఒకవేళ ఆ ఫ్లవర్స్ అనేటివి అందులోకి వెళ్ళకపోతేనా ఇలా ఏమైనా ఒక సూట్ తీసుకొని చిన్న చిన్న హోల్స్ అనేవి పెట్టేసుకొని అందులోకి ఫ్లవర్స్ అనేవి పెట్టేసుకోండి. కొన్ని ఫ్లవర్స్ ఏమో ఆటోమేటిక్గా వెళ్ళాయి, కొన్ని అయితే వెళ్ళలేదన్నమాట. అందుకే ఇలా సూత్తో గుచ్చి ఆ ఫ్లవర్స్ అనేవి పెడుతూ ఉన్నాను అనమాట. మీరు ఆ సీట్ని మనకి ఎలా కావాలంటే అలా కట్ చేసుకొని పెట్టుకోండి. ఇది అలాగే ఉంటే నేను సేమ్ అలాగే గుచ్చేసుకున్నాను, చూడ్డానికి బాగుంది అని చెప్పేసి. ఇలా మనకు నచ్చిన ఫ్లవర్స్ అన్నీ ఇలా అయితే గుచ్చేసుకోవచ్చు. తర్వాత కింద రోజ్ ఫ్లవర్స్ కూడా ఇలా అయితే పెట్టేసుకున్నాను అనమాట. చూడ్డానికి నాకైతే చాలా బాగా అనిపించింది. అసలు నేనైనా చేసింది అని అనిపించింది, కానీ చాలా బాగా వచ్చిందనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా వినాయక చవితికే కాకుండా ఎప్పుడైనా కానీ మనం వ్రతం చేసినప్పుడు, పూజ చేసినప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి, చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా అనమాట. ఇలా అయితే మొత్తం గుర్చేసుకున్న తర్వాత ఇంకా నేను వచ్చేసి పూజకి అనేది అన్ని వేర్పాటు అనేది చేసుకుంటూ ఉంటున్నాను. ఇక్కడ కలిచానికి కావాల్సిన వాటర్లోకి పసుపు, కుంకుమ, ఆకు, అలాగే ఖర్జూరం పండు ఇలా అన్నీ అయితే వేసుకున్నాను. ఆ తర్వాత ఆకులకి పసుపు కుంకుమ పెట్టేసుకొని ఆకులకి ఒక 5 ఆకులు, ఒక మంచి మంచి ఆకులు అనేది తీసుకోవాలి. తీసుకొని ఇలా అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఆల్రెడీ వంట అనేది చేసేసామన్నమాట. అవి కూడా అన్నీ పెట్టాలి, అన్నీ నైవేద్యంగా అన్నీ పెట్టాలన్నమాట. అన్నీ ఇలా పెట్టేసుకొని చాలా సింపుల్గా అనేది చేసుకున్నాను అనమాట. ఈసారి సింపుల్గా చేసినా కూడా చాలా బాగా అనిపించింది అనమాట. సింపుల్గానే కాకుండా చాలా మంచిగా జరిగింది పూజ, చాలా బాగా జరిగింది అన్నట్టు నాకైతే చాలా బాగా అనిపించింది. ఇలా అయితే పెట్టేసుకొని ఇంకా పూజ అనేది ఏర్పాటు చేసుకున్నాను. నేను చూసుకోలేదనమాట, అది వీడియో ఆఫ్ అయిపోయింది. నేను ఫుల్గా ఏం చేశాను అనేది నేను వీడియో ఆన్లో ఉందనుకున్నాను, కానీ ఆఫ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ తమలపాకుతో పైన వచ్చేసి వినాయకుడిని అనేది పెడుతూ ఉన్నాను. ఇది కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ అది నేను చూసుకోలేదనమాట. వీడియో సడన్గా ఆఫ్ అయిపోయింది. ఇంకా నేను చేసేది ఏముంది, ఆల్రెడీ చేసేసిన అనమాట. ఇలా అయితే తమలపాకులతో అనేది నేను వినాయకుడిని అనేది తయారు చేశాను. దాన్ని ఎలా తయారు చేసుకోవాలని ఇంకొక వీడియో అయితే చెప్తాను, చూసేయండి. ముందుగా అయితే ఇలా అయితే చేశానమాట. వినాయకుని ఇప్పుడు నేను తయారు చేసిన చూడండి, దాన్ని వినాయకుని బ్యాక్ సైడ్ అయితే పెట్టాను. చూసారా, చాలా బాగా అనిపించింది అనమాట. ఇంకా పండ్లు, కాయలు, ఇంకా వంట అవన్నీ నైవేద్యాలు అవన్నీ అక్కడ పెట్టేసి ఇంకా పూజ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా ఇక్కడ పిల్లలు కూడా నాకు హెల్ప్ చేస్తూ ఉన్నారనమాట. అయితే ఈ పిల్లలు వచ్చేసి నార్మల్గా కూర్చొని అక్కడ పెట్టినట్టు కాయలు ఒక్కొక్క కాయ తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారనమాట. నేను ఎంత చెప్పినా ఒక 5 నిమిషాలు ఆగండి అమ్మ, పూజ అయిపోయిన తర్వాత తిందాము అంటే, లేదు మేము తింటామని చెప్పేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఇదేనమాట మా ఇంట్లో అయితే. ఇంకా మేము నైవేద్యంగా వచ్చేసి చిత్రాన్నం, ఓలిగ రసము, పప్పు, తర్వాత దేవునికి ఇష్టమైన కుడియాలు, తర్వాత వడలు ఇవన్నీ చేసామన్నమాట. ఇవన్నీ చేసి ఇంకా పండ్లు వచ్చేసి స్వామికి ఇష్టమైన పండ్లు, ఎలక పండ్లు, అలాగే ఆరెంజెస్, దానిమ్మ, ఆపిల్స్, బనానా, చెరుకులు, తర్వాత మొక్కజొన్నలు, ఇలా గేరిక ఇవన్నీ పెట్టామన్నమాట. ఇవన్నీ పెట్టాము. ఇంకా ఇవన్నీ పెట్టేసి ఇంకా పూజ చేసేయడమే అనమాట. సరే, ఇంకా ఇంతే అనమాట ఈరోజు మా పూజ అనేది. ఇవన్నీ చేసాము. మీకు ఇవన్నీ చేసేటివన్నీ చూపిద్దామంటే ఎక్కువ లెంత్ అయిపోతుంది వీడియో అని చెప్పేసి అవన్నీ ఏం పెట్టలేదు. జస్ట్ ఇలా పూజ చేసేది నేను ఇలా సింపుల్గా డెకరేషన్ చేసి మాత్రమే పెడుతున్నాను, ఎక్కువైతే ఏం పెట్టలేదు. అంతేనమాట. నేను చాలా సింపుల్గా అనేది చేసుకున్నాను అనమాట. నేను ఎప్పుడు వినాయకుడిని ఇంట్లోనే తయారు చేసేదాన్ని, అయితే ఇప్పుడు మాత్రం కొనుక్కొచ్చానమాట బయట నుండి. ఇలా తీసుకురావడం ఫస్ట్ టైం అనమాట. ఎప్పుడు ఇంట్లోనే తయారు చేస్తుంటాంటి, పసుపుతో అండ్ మట్టితో, అలాగే పసుపు అండ్ గోధుమ పిండి కలిపి వినాయకుడిని అనేది తయారు చేసి మేము ఒక 3 daysకి నిమజ్జనం అనేది చేసేసేవాళ్ళం. ఇప్పుడు ఈ వినాయకుడిని అయితే మనం పెద్ద వినాయకులు అయితే పెట్టింటారు చూడండి, అక్కడికి తీసుకోండి. మనం 3 days అవుద్ది అక్కడ ఇచ్చామనుకోండి, వాళ్ళు ఈ వినాయకుల్ని నిమజ్జనం అనేది చేస్తారనమాట.
అంతేనమాట. చాలా ఈజీగా అయితే పూజ అనేది చాలా బాగా జరిగింది. నాకైతే చాలా బాగా అనిపించింది అనమాట. మనసు అంతా చాలా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపించింది ఇలాగని పూజ చేస్తూ ఉంటే నేను. అంతే అనమాట. పక్కన పిల్లలు కూడా బాగా దండం పెట్టుకుంటూ బాగా ముక్కుంటున్నారు. అంతే అండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసి అలా వెళ్ళిపోకుండా ఒక సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. ఏంటంటే చాలా బాగా కష్టపడుతున్నాను ఈ వీడియోస్ కోసం. మీ నుండి నాకు చిన్న ఒక లైక్ చాలు, ఎక్కువ ఆశించను నేనేమి. ఓకేనండి. ఇంకా నేనైతే ఇక్కడ సాంగ్ అనేది పెట్టేస్తాను, మీరే చూసేయండి.